నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. జీవన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సూర్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. కాపులు నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి, వంగవీటి మోహన్ రంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కాపుల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని, కాపులంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని ఆయన అన్నారు. కాపులంతా కలిసికట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి తామంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు నాయకులు, కాపు సామాజిక వర్గ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి మీ మా గ్రామంలో 2004 ముందు తోట త్రిమూర్తులు గారు ఫౌండేషన్ వరకు వేసినాక దాన్ని వదిలేశారు. తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏమి ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే ఆ సంవత్సరానికి ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా పూర్తి చేసాం. ఏదైనా ఎక్కడ కూడా తెలుగుదేశం అన్నా జోగేశ్వరమైనా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తాం తప్పించి ఎక్కడ ఆఫ్ చేయడం కానీ విధ్వంసం కానీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ఒక విజ్ఞప్తి, ఏస్తున్నారో ఏదైతే శాంక్షన్ అయిందని కొబ్బరికాయలు కొట్టారో ఆ శాంక్షన్ ఆటలు మాత్రం వారి పార్టీ వాళ్ళే తీసుకుని పక్కన పెట్టమనండి. వైసీపీ వాళ్ళు చెప్పండి. మీరు ఇవన్నీ కూడా మన జోగేశ్వరరావు మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే లేరా కృష్ణ గారు, జోగేశ్వరరావు కలిపి ఎన్ని పూర్తి చేయిస్తారో అందుచేత శాంక్షన్ మీకు ఎవరు కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఆ వైఎస్ఆర్ నాయకుడి కార్యకర్తలు చెప్పండి శాంక్షన్ జాగ్రత్త చేయమని. అందరికీ నమస్కారం. శంకుస్థాపన చేసుకుంటాయి అక్కడ సచివాలయం కట్టారు. ఖచ్చితంగా కోరపడి అంకరకంటిలో గ్రామం మనం సోమేశ్వరం ఈ గ్రామాలన్నింటిలో కూడా పాప సామాజిక భవనాలను నిర్మించుకుంటాం. మరి అదేవిధంగా ఒక కోరిక మీ అందరికీ ఒక విజ్ఞప్తి, 22వ తేదీన ఉదయం మరి 10:30 ముహూర్తం వచ్చింది కాబట్టి మనం 10 గంటలకల్లా కళ్యాణ వేసిన 7 రోడ్లో మీరందరూ వచ్చి అక్కడ ఊరేగింపుగా బయలుదేరి 11ంటికి నామినేషన్ వేస్తాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ రావాలని చెప్పి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ చాలా గ్రామాలు ఉన్నాయి. ఎప్పటిపాటు కలిగిన చాలా ఉన్నాయి. నేను రాయడం చెప్పలేకపోతున్నాను. పాత కొత్త మనం ఏ కలిసి మనం పెట్టుకుని చేసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా నేను ఏ భవనాలు కూడా ఆఫ్ చేయడం జరగదు. తప్పు ప్రచారం చేస్తున్నట్టయినా ఏదో నేను ఈ దేవాలయాలు 10 లక్షలు ఇచ్చేసాను అంటే దానికి శాంక్షన్ అని తెలీదు. టెక్నికల్ శాంక్షన్ మాత్రం లేవు. లేదా ఇక్కడ ఈ సామాన్లు ఇది ఇచ్చాను నాకు ఓటు అయిపోతే అన్ని క్యాష్ అయిపోతే అని చెప్పి కూడా ఆయన ఒక బెదిరి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ ఒకే మనవి, నిజంగా శాంక్షన్ ఆర్డర్ ఉంటే వాటిలన్నీ పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఆవేళ మాసర గ్రామంలో 2004 ముందు తోట త్రిమూర్తులు గారు ఫౌండేషన్ వరకు వేసినాక దాన్ని వదిలేశారు. తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏమి ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే ఆ సంవత్సరానికి ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా పూర్తి చేసాం. ఏదైనా ఎక్కడ కూడా తెలుగుదేశం అన్నా జోగేశ్వరమైనా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తాం తప్పించి ఎక్కడ ఆఫ్ చేయడం కానీ విధ్వంసం కానీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ఒక విజ్ఞప్తి, ఏదైతే హామీ ఇస్తున్నారో ఏదైతే శాంక్షన్ అయిందని కొబ్బరికాయలు కొట్టారో ఆ శాంక్షన్ ఆటలు మాత్రం వారి పార్టీ వాళ్ళని తీసుకుని పక్కన పెట్టమనండి. వైసీపీ వాళ్ళకి చెప్పండి. మీరు ఇవన్నీ కూడా మన జోగేశ్వరరావు మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే లేరా కృష్ణ గారు, జోగేశ్వరరావు కలిపి ఎన్ని పూర్తి చేయిస్తారో అందుచేత
అందుచేత రేపు శాంక్షన్ మీకు ఇవ్వరు కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఆ వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలు చెప్పండి శాంక్షన్ జాగ్రత్త చేయమని. అందరికీ నమస్కారం. దాన్ని పూర్తి చేసే బాధ్యత రాబోయే ప్రభుత్వానికి. కాబట్టి రాబోయే రోజుల్లో మాయమాటలు చెప్తారు, దేన్ని ఏ అభివృద్ధి ఆపం, ఎవరు కట్టుకునే బిల్డింగ్ ఆపం, ఎవరు కట్టుకునే బిల్డింగ్ల దగ్గర డబ్బులు వచ్చి చేయరు, అన్నీ సరిగ్గా జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఎవడన్నా బిల్డింగ్ కట్టుకుంటే షావుకారులు బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటే డబ్బులు వచ్చి చేయరు, షావుకారులు సెట్ చేసుకుంటే పడగొట్టరు. అందరూ కూడా ఈ నియోజకవర్గంలో వ్యాపారాలన్నీ సక్రమంగా చేసుకునే రోజు జూలై 4వ తారీఖున రాబోతా ఉంది. ఆ రోజు మనందరికీ కూడా పండగ రోజు. మళ్ళీ ఇంకొకసారి ఒక ఆత్మీయ సమావేశం ఎన్నికల తర్వాత మనందరం జరుపుకుందాం. మనందరం కూడా ఇంకొక సమావేశం జరుపుకున్న రోజుల్లో మనలో ఏమన్నా సమస్యలు ఉన్నాయని కూడా కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ